ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి సో మీరు ఒక కేటగిరికల్ ఇక్కడ నుంచి డైరెక్షన్ ఇవ్వండి. సో దట్ మన కమిషనర్ గారు కాకుండా మీరు యాజ్ ఎ చైర్పర్సన్గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి కమిషనర్ ఇక్కడ మేయర్గా. సో అదొక మంచి మెసేజ్ వెళ్తుంది. మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అక్కడి నుంచి మనం తీసుకునేటువంటి బడ్జెట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. बाबू हल्के असेंबली राजेंद्र नगर में मैडम 2014 में कांटेदन इंडोर स्टेडियम और स्पोर्ट कॉम्प्लेक्स का इनाग्रेशन होता है और उसके बाद 2023 में म्युनिसिपल मिनिस्टर इनाग्रेशन करते हैं। मगर अफसोस की बात है मैडम, आज तक वहाँ पर वो स्पोर्ट कॉम्प्लेक्स को चालू किया नहीं गया है। दूसरी बात, उसमें एक स्विमिंग पूल बनाया गया है, वो स्विमिंग पूल इंटरनेशनल स्विमिंग पूल के वैसा है, मगर वो भी आज नाकारा है। मैं तकरीबन आज से 2 महीने पहले यहाँ के स्पोर्ट्स के जो एडिशनल कमिश्नर है उनके साथ भी वहाँ पर विजिट किया और मैं आपसे गुजारिश करना चाहता हूँ जल्द से जल्द उसको चालू करने से हल्के असेंबली राजेंद्र नगर की आवाम को बहुत फायदा होगा। मैं समझता हूँ जीएचएमसी में उतना बड़ा इंडोर स्टेडियम कहीं भी नहीं है, मगर आपसे गुजारिश है इसके ऊपर आप करने से वहाँ की आवाम को फायदा होगा। गुड मॉर्निंग टू मेयर गारू, कमिश्नर गारू एंड कॉर्पोरेटर्स। मैडम, बहुत अफसोस की बात है सोहेल कादरी साहब, सही में मैं सुनता हूँ आ रहा हूँ करीब 10 मीटिंगों से उन्होंने मोगलपुरा का स्पोर्ट्स कॉम्प्लेक्स में बारे बात करते आ रहे, और वही अफसोस की बात है मैं करीब 15 काउंसिल मतलब 10 साल से लेके जैसा 2014 से लेके अभी तक कई 10-15 साल 15 बार ఇప్పటివరకు ఒక 15 సార్లు కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించి నేను క్వశ్చన్ వేయడం జరిగింది. बट मैं कुछ ही बोलता हूँ सोहेल कादरी साहब तो कनीसम वो क्वेश्चन तो सेलेक्ट हो रहा और उसको मौका मिल रहा काउंसिल में बात करने के लिए. మరి మీరు 15 సార్లు వేస్తే కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నా కౌన్సిల్లో క్వశ్చన్ స్పోర్ట్స్ మన కాటేదాన్ స్పోర్ట్స్ కాలేజ్ నుంచి క్వశ్చన్ సెలెక్ట్ కాదు. బట్ ఇంతకుముందు లాస్ట్ టైం కూడా మాట్లాడినా, నేను అదే చెప్తాను, మీరు అవకాశం ఇచ్చారు, పోయిన సభలో కూడా నేను ఈ విషయం మాట్లాడినా. స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించి, కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించి చాలా సార్లు మీ ముందు వినతి చెప్పుకున్నాను. తర్వాత ఏసీ ఇది ఇప్పుడు కాదు మేడం, దాదాపు 2014 నుంచి, అంటే గతంలో 2009లో స్టార్ట్ అయ్యి హెచ్ఎండిఏ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేస్తే 2014లో జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత జనార్దన్ రెడ్డి గారు కమిషనర్ ఉన్నప్పుడు, అప్పుడు బొంతు రామ్మోహన్ గారు మేయర్ గారు ఉన్నప్పటి నుంచి ఎన్నోసార్లు వినత పత్రాలు ఇవ్వడం జరిగింది, ఎన్నోసార్లు ప్రభుత్వం మన దృష్టికి జిహెచ్ఎంసీ దృష్టికి కూడా తీసుకురావడం. కానీ ఇప్పటి వరకు కూడా సుమారుగా అంటే ఎప్పుడు చూసినా నిధులు లేవంటారు, మళ్ళీ నిధులు శాంక్షన్ చేసుకురావడం, మేమందరం వెళ్ళి ఏదో లైక్ మేయర్ గారినో కమిషనర్ గారినో అప్పుడున్న ప్రభుత్వాలను బతిల్లాడి ఈరోజు నిధులు తీసుకొస్తే మళ్ళీ దాన్ని పూర్తి ఎత్తున ఇప్పటి వరకు పూర్తి చేయలేని పరిస్థితి. ఇప్పటికీ కూడా మై క్వశ్చన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మ్యామ్, వెన్ వాజ్ ద కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కంప్లీటెడ్ and handed over to the sports section from the projects division, and is the sports complex currently operational? If so, kindly provide the details of the sports and recreational facilities open for public use, including types of amenities and their accessibility provided to the sports section. అంటే నా ఉద్దేశం ఏంటంటే, గతంలో జస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పి 2023లో పార్టీలకు నేను మాట్లాడాను, 2023లో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి ఇదే అధికారుల నిర్లక్ష్యం వల్ల, వీళ్ళ వైఫల్యం వల్ల వద్దు ఓపెన్ చేయకూడదు అని చెప్పి నేను చెప్పినప్పటికీ కూడా, ఎందుకంటే అక్కడ ఎటువంటి ఈరోజు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించలేదు, దానికి పూర్తిగా ప్రజలకు ఈరోజు మనం అందుబాటులోకి తేలేకపోతున్నాం కాబట్టి దాన్ని ఇనాగ్రేషన్ చేసే తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ వాళ్ళు మెయింటైన్ చేయలేరని చెప్పి ఆ రోజు చెప్పినప్పటికీ కూడా, జస్ట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ రోజున్న ప్రభుత్వాలు కావచ్చు, ఆ రోజున్న అధికారులు కావచ్చు, ఆగే మేఘాల మీద ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇనాగ్రేషన్ చేశారు. ఆ స్థానిక అక్కడ ఉన్న శాసనసభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అందులో ఒక్క స్పోర్ట్స్ కోచ్ కూడా లేడు మేడం, ప్లస్ ఒక ఇమ్యూనిటీ కూడా లేదు. నేను దయచేసి ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా మీ ద్వారా, అసలు నిజంగా కూడా ఏం ఎమ్యూనిటీస్ కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కూడా ఇచ్చారో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను ఇంకో రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాను, ఏంటంటే మన జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే స్పోర్ట్స్ కోచెస్ మనమైతే రిక్రూట్ చేసుకుంటా ఉన్నానో వాళ్ళని మెరిట్ బేసిస్ లో కాకుండా ఈరోజు నిజంగా స్పోర్ట్స్ లో ఎవరికైతే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకు కూడా కొంచెం అవకాశం కల్పిస్తే కనీసంగా మన తెలంగాణలో ఎవరైతే మనకు పేరు తెచ్చారో గతంలో వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. मैडम, मैं आपके जरिए कमिश्नर साहब से ये बताना चाह रहा हूँ कि मेरे इलाके कारवान के अंदर
पिछले 2021 के अंदर एक गोलकुंडे में ओवैसी कॉम्प्लेक्स है, जो जिसके अंदर काफी कोशिश के बाद वहां पर एक स्विमिंग पूल डाला गया, और जिसके बाद इतना बड़ा प्ले ग्राउंड है वहां पर, गोलकुंडा ओवैसी कॉम्प्लेक्स, और प्ले ग्राउंड भी है बच्चों को क्रिकेट खेलने के लिए। और एक मैं दो प्रपोजल दिया 2017-18 के दरमियान में, जो गोलकुंडा बंजारी दरवाजे के पास और मोहम्मदी लाइन और कारवान में पन्नीपुरे के पास जो जीएचएमसी की लैंड है, वहां पर इंडोर स्टेडियम के लिए दिया गया, और साथ ही साथ वहां पर 2 प्लेसेस पे स्विमिंग पूल के लिए दिया गया। वो आज प्लान बनकर 2018-19 के दरमियान में प्लान बना, मगर उसको रोक दिया गया। और साथ ही साथ मैं ये महसूस करता हूं कि खास तौर से जीएचएमसी के अंदर जो स्पोर्ट्स का जो सेक्शन है, या जीएचएमसी के अंदर स्पोर्ट्स को रख रहे हैं या क्लोज कर दे रहे हैं। क्योंकि मैं ये देख रहा हूं कि मैं जब पढ़ता था बचपने के अंदर, गवर्नमेंट स्कूल के अंदर, चाहे वो पंचायत हो या जिला परिषद हो या म्यूनसिपालिटीज हो या कॉरपोरेशन के अंदर, वो कॉरपोरेशन पंचायत के जरिए गवर्नमेंट स्कूल के अंदर बच्चों को खेलने के लिए फुटबॉल्स या दीगर मटेरियल दिया जाता था। मगर पिछले 5 साल से जीएचएमसी के अंदर समर चले गया, तमाम मानसून चले गए, मगर जीएचएमसी की जानिब से कोई प्ले ग्राउंड्स के अंदर या कोई कॉम्प्लेक्स के अंदर कोई जिम का मटेरियल या बॉक्सिंग का मटेरियल, कोई फुटबॉल का मटेरियल, कोई मटेरियल नहीं दिया गया। मैं आपके जरिए कमिश्नर साहब से पूछना चाह रहा हूँ, और मेरे जो प्रपोजल्स है वो प्रपोजल्स कहाँ तक है, या उसको सैंक्शन करने का है या नहीं, तो बच्चों को इसी तरीके से दो गलत रास्ते पे जा रहे हैं, इसको अपनी जिम्मेदारी है ये बचाने के लिए बच्चों को, नौजवानों को मैं आपके जरिए मालूम करना चाह रहा हूँ। గౌరవ మేయర్ గారికి, గౌరవ తోటి కార్పొరేటర్లకు, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్కి, అధికారులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. మేడం, అది షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ తెలంగాణలో అతిపెద్ద కాన్స్టిట్యున్సీ. దాంట్లో గచ్చిబౌలి డివిజన్లో బాలయోగి స్టేడియం పెద్ద స్టేడియం ఉంది. దాంట్లో దాని పక్కన ఉన్నటువంటి కాజాగూడ గ్రామంలో నేను గతంలో కూడా మా జోనల్ కమిషనర్ గారికి ఇటీవలనే ఆయన జాయిన్ అయినప్పుడు మనం కంప్లైంట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2013 అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ స్టేడియాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంప్లీట్గా ఇంతవరకు కూడా దాన్ని జిహెచ్ఎంసీ హ్యాండ్ ఓవర్ చేయకుండా మరి అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. దాంట్లో భాగంగానే చెత్త డంపింగ్ యార్డ్ అనేది గత ప్రభుత్వంలో పెట్టడం జరిగింది. నేను ఎన్నోసార్లు గత కమిషనర్ గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, మా జోనల్ కమిషనర్ గారికి చాలా కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఇప్పటివరకు చర్య తీసుకోవట్లేదు. ఎందుకంటే మా అంతగా ఐటీ ప్రాంతము, చుట్టుపక్కల అక్కడ స్కూల్స్ ఉన్నాయి. ఓక్రీ స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. చిన్నపిల్లలు చదువుకున్నటువంటి ఆ స్కూళ్ళ పక్కన ఒక డంపింగ్ యార్డ్ పెట్టడం అనేది ఎంతవరకు సంబంధించి అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే జోనల్ కమిషనర్ గారికి చాలాసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎప్పటి లోపల యాక్షన్ తీసుకుంటారో ఆ స్టేడియంని అసలు జిహెచ్ఎంసీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా లేదా? ఎందుకంటే గతంలో కరోనా టైంలో కూడా చాలా మంది బాధితులు ఆ స్టేడియానికి వచ్చి మరి కరోనా హాస్పిటల్లో అక్కడ పెట్టడం జరిగింది. సో అట్లాంటి దగ్గర మీరు చెత్త డంపింగ్ యార్డ్ అనేది ఇమీడియట్ గా తొలగించాలి. ఆ జోనల్ కమిషనర్ మీరు ఇమీడియట్ గా చెప్పి ఆ చెత్త డంపింగ్ యార్డ్ అనేది తీసేయడం మంచిది మేడం. ఎందుకంటే చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ మాది, కొంచెం గుర్తుపెట్టుకోండి మేడం. చాలా సార్లు మేము ఈ సమస్య చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. గౌరవనీయ మేడం గారికి, మరి కమిషనర్ గారికి అందరికి నమస్కారం. తోటి కార్పొరేటర్లకి. మేడం, మా దగ్గర కూడా అంబర్పేటలో ఒక గ్రౌండ్ ఉన్నది. దాంట్లో దాదాపు ఒక 15 years నుంచి కోచ్ లేడు. దీని మీద కూడా మనం కంప్లైంట్ చేశాను. ఆల్రెడీ నేను 2-3 సార్లు లెటర్ కూడా ఇచ్చాను స్పోర్ట్స్ డైరెక్టర్ గారికి, కానీ ఇప్పుడు కూడా పట్టించుకోలేదు మేడం. కాబట్టి ఒకసారి మీరు కూడా కన్సల్ట్ చేసి అక్కడ క్రికెట్ కోచ్ వచ్చేటట్టు చూడండి. ఎందుకంటే దాదాపు ఒక మొన్ననే సమ్మర్ క్యాంప్లో ఒక 400 మంది పిల్లలు కోచ్కి వచ్చారు, కానీ అక్కడ కోచ్ లేడు. కోచ్ లేకుండా కోచ్ జరిగింది. అట్లా మనకు దగ్గర ఇంకోటి హెచ్సిఏ గ్రౌండ్ ఉంది కాబట్టి వాళ్ళు అరేంజ్మెంట్ చేశారు, కాబట్టి అక్కడ వెళ్ళిపోయారు వాళ్ళు చాలా మంది. కాబట్టి దీన్ని కొద్దిగా కన్సల్ట్ చేసి గ్రౌండ్కి కోచ్ అరేంజ్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.
మనకు 22 క్వశ్చన్స్ ఉన్నాయి ఫినిష్ చేసుకోవడానికి. స్పోర్ట్స్ ఏ మాట్లాడదామంటే రోజంతా స్పోర్ట్స్ ఏ మాట్లాడదాం, మరి రోజంతా స్పోర్ట్స్ ఏ మాట్లాడుకుందామా, వేరే వద్దా? మాన్సూన్ మెయిన్ ఇంపార్టెంట్. లెట్ us స్పీక్ అబౌట్ మాన్సూన్స్. ప్లీజ్ అండర్స్టాండ్. అబ్ బైఠ్ జాయిए. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. एवरीबडी 1 मिनट प्लीज, 1 मिनट. आप बैठ जाइए, उन्हें बात कर रहे हैं ना. థ్యాంక్ యూ మేడం, గివ్ ఆపర్చునిటీ. ఇక్కడికి వచ్చిన గౌరవ ఎక్స్ ఆఫీషియో మెంబర్స్, నాతోటి కార్పొరేటర్లు, అధికారులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా ఎలిబినగర్ నియోజకవర్గం వనస్థలిపురంలో 60 లక్షల రూపాయలు పెట్టి స్కేటింగ్ ఒకటి లాస్ట్ గవర్నమెంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని జిహెచ్ఎంసి ఆన్లైన్ ఉందని చెప్పి 200 రూపీస్ 300 రూపీస్ తీసుకొని ఎవరైతే పర్సన్ పక్క డివిజన్ అతను ఎవ్రీ పర్సన్ దగ్గర ఎవరైతే స్కేటింగ్ ఆడుకోవడానికి వస్తున్నారో చిల్డ్రన్ దగ్గర 1200 రూపాయలు కలెక్షన్ చేస్తున్నారు. అది మొన్న జడ్జి గారికి కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే జిహెచ్ఎంసీకి నిధులు వస్తాయి. అక్కడ మనం ఒకటి కాపాడిన వాళ్ళ అవుతాం. అక్కడ ప్లే గ్రౌండ్స్ ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఏరియా కూడా ఉంది. పార్కులతో పాటు ప్లే గ్రౌండ్ కూడా చేసుకొని ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎందుకో అక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు వారికి అప్పచెప్పి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు డివిజన్ అధ్యక్షునికి అప్పచెప్పారు. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసి దాని మీద తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కూడా పార్టీ పేర్లు తీసుకోకండి. మీ జనరల్ అందరు కూడా కార్పొరేటర్స్, రెస్పెక్టెడ్ కార్పొరేటర్స్, प्लीज बैठ जाइए ना. आप बैठ जाइए, आप बैठ जाइए, आप बैठ जाइए. ओके, आप बात करिए. वेंकटेश्वर रेड्डी गाరు మీరు కూర్చోండి. आप बात करिए. मैडम मेरे यहाँ जंगमगढ़ डिवीजन. हेलो सुनीता गाరు, क्वाइट కూర్చోండి, क्वाइट కూర్చోండి प्लीज. सिट डाउन. आप बैठ जाइए, सभी आप बैठ जाइए, आप बैठ जाइए. అమ్మ నీ ఒక్క ప్లీజ్ డోంట్ షౌట్ అట్లా. ఇది ఒక సెషన్, ఇది కౌన్సిల్. యూ కెనాట్ షౌట్. ప్లీజ్ మెయింటైన్ ఇన్ ఆర్డర్. నువ్వు మీ దగ్గర ఉట్టి మీ వాయిస్ ఒక్కటే. నో, యూ కెనాట్ షౌట్ లైక్ దట్. ఆమె అరవడం ఏంటి అరవడం ఏంటమ్మా? ఓకే, బాత్ కరియే. मेरे यहाँ जंगमगढ़ डिवीजन 1 मिनट सर. हाँ ओनली ओके. नो, यू कैनॉट शाउट लाइक दैट. मेरे यहाँ जंगमगढ़ डिवीजन में एक फुटबॉल स्टेडियम जो 7 साल पहले सैंक्शन हुआ था, जिसकी तामीर जारी थी मैडम, बजट की कमी की वजह से आज तक वो स्टेडियम तकमील होने ना पाया है. मैं आपके माध्यम से, आपके जरिए से कमिश्नर साहब से ये पूछना चाह रहा हूँ कि क्या वो स्टेडियम अभी इस साल तामीर होगा या नहीं. और साथ ही साथ वहाँ पर एक स्पोर्ट्स कॉम्प्लेक्स भी तामीर है जो कागज की शक्ल में, कागज के ऊपर ही रहेगा. आज तक उसका इफ्तिताह हुआ ना कोई काम शुरू हुआ. मैं कमिश्नर साहब से फिर अगेन ये पूछना चाह रहा हूँ कि वो काम तकमील हो गए या नहीं. फलकनुमा जूनियर कॉलेज कैंपस. Now Jagdish garu, I think no, all of us should sit down because this is getting to be too much. If almost 1 hour we spent on one question. Now it is in general that we are talking about sports and sports stadium. The officer will speak about everybody. The officer will speak about all the issues. Sit down. Sabhi aap baith jaiye. Yes, officer Yadgiri garu, additional commissioner garu, please.
All in general about sports, you need to talk about all the sports stadium gurinchi. Honorable Mayor, Honorable Mayor garu, Honorable Commissioner garu, members of the House, and all my colleague officers, అందరికీ నమస్కారం. ప్రజెంట్గా ఇప్పుడు వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ను కూడా మనం చూడడం జరిగింది. వాటిల్లో ప్రధానంగా గౌరవ కార్పొరేటర్ గారు మొగల్పుర అడిగినటువంటి ఇష్యూలో వారి మాటను 50% నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. ఎందుకంటే అది మొగల్పుర అనేది స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అక్కడ ఉన్న తర్వాత చార్మినార్లో ఉన్నటువంటి I'll tell you each and everything. చార్మినార్లో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ ఏదైతే సర్దార్ మహల్ ఉందో దాన్ని వెకేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు జోనల్ కమిషన్ ఒక ఏరియాలోకి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్స్ కూడా వేరే ఏరియాలోకి తరలించడం జరిగింది. అది ఆల్ ద కార్పొరేటర్స్ మీ అందరికీ తెలిసిన విషయం. తప్పని పరిస్థితుల్లో అక్కడ మొగల్పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్లో డిప్యూటీ కమిషనర్ చార్మినార్ను ఉంచడం జరిగింది. ప్లస్ ఇప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయాలని కమిషనర్ గారి ఆధ్వర్యంలో కూడా ఒక నిర్ణయం జరిగింది. దానికి సంబంధించి గౌరవ కార్పొరేటర్ గారు కూడా తెలుసు, జోనల్ కమిషనర్ గారు కొన్ని ఏరియాల్లో ల్యాండ్స్ని చూస్తున్నారు. సో అది చూసారంటే ఇమ్మీడియట్గా ఒక స్పాన్ ఆఫ్ 12 months 1 year లోపు కంప్లీట్గా ఏర్పాటు చేస్తాం దాన్ని. అట్లాగే మీరు చెప్పినట్టుగా ఈ కోచెస్ సంబంధించి ఏదైతే ఉంటారో అందరూ కూడా మన దగ్గర ఉన్న వాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళే. పర్టికులర్లీ మొగల్పురాకు సంబంధించి టోటల్గా 11 members కోచెస్ ఉన్నారు. 11లో 2 పార్ట్ టైం కోచెస్. Yes, I will tell you. Commissioner garu, okay, Sohail sir, Commissioner, please intervene in this, and you speak to Sohail Qadri sir and give him some explanation that we will go visit personally. Yes, we will go and everywhere that we have problem, because today most of the corporators are facing this problem. Sohail sir, एक बात करने, अच्छा जरूर बताएंगे, नहीं हम लोग बताएंगे, जरूर बताएंगे. बेग साहब नो अब 11 कोचेस का नाम बताते. नहीं देखिए सोहेल साहब बताएंगे, बट देन ऑल्सो సార్ టోటల్గా మాకున్న లెక్క ప్రకారంగా నేను చూసేది టోటల్గా 11 members ఇన్ మొగల్పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్. పర్టికులర్లీ బ్యాడ్మింటన్ సంబంధించి తౌఫిక్, బాస్కెట్బాల్కి సంబంధించి మజర్, బాక్సింగ్ సంబంధించి కేహన్, అట్లాగే క్యారమ్ సంబంధించి నయీం. కార్పొరేటర్ సాబ్ కౌన్సిల్లో ఇస్తున్నామంటే 100% మేము పర్ఫెక్ట్ మెటీరియల్ ఇస్తాం. Yes, Sir, ma'am. Ma'am, I'll take. Let commissioner यादगिरी गारू में आगे बेग साहब let commissioner साहब बात करने दीजिए. आप नहीं खाली आप क्वेश्चंस पूछते रहते, उनको आंसर तो करने दीजिए ना. No, let commissioner garu answer. Okay, fine, please let commissioner garu answer. Ma'am, Honorable Mayor, ma'am, thank you so much, ma'am.
ముందు I thank you so much to Honorable Mayor Ma'am and Honorable ex-officio members and all corporators here. I am first, my introduce myself first. As first నేను కూడా అటెండ్ చేస్తున్నాను. నా పేరు ఆర్వి కర్ణన్, 2012 IAS ఆఫీసర్. ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు, మదురై చెందినవాడు నేను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ GHMC కమిషనర్ అండ్ ఆల్సో ఫస్ట్ మీటింగ్ అటెండ్ చేసిన GB మీటింగ్. And I need all your support and guidance from all corporators, ex-officio members and Honorable Deputy Mayor and Mayor. So this issue raised by all the corporators, chala especially on sports, idi konni issues chala serious issue, and as requested by Honorable Mayor ma'am and we as a team will visit together to that sports complex and we'll sort out the issue permanently, ma'am, so that the sports complex should be used for sports purpose, not for other purposes. Definitely there is some issue in the అఫీషియల్ కాంప్లెక్స్ అక్కడ షిఫ్ట్ అయిన వల్లనే ప్రాబ్లం జరిగింది మ్యామ్. అది కూడా మన పర్మనెంట్ సొల్యూషన్ గా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వాడుకోవడానికి ట్రై చేస్తాం మ్యామ్. అండ్ మ్యామ్ రిక్వెస్ట్ విల్ గో టుగెదర్ అండ్ మ్యామ్స్ ప్రెసెన్స్ లో వెళ్ళి అక్కడ సార్ట్ అవుట్ చేస్తాం మ్యామ్. ఇన్ అడిషన్ టు దట్ కాటేదాన్ ఇష్యూ రైజ్ చేశారు మ్యామ్. కాటేదాన్ ఇస్ అ సీరియస్ ఇష్యూ మ్యామ్, బికాస్ ఇనాగ్రేట్ చేసి మోర్ దాన్ అరౌండ్ 2 years అవుతుంది. We will not able to use it for purpose. So we'll take it the priority purpose మ్యామ్. ప్రియారిటీగా తీసుకొని ఎంత త్వరలో మాక్సిమం ఫండ్ రిలీజ్ లేదన్నా పెండింగ్ వాటర్ వర్క్స్ ఏదో ఎలక్ట్రికల్ కనెక్షన్ అన్ని చేసి తొందరగా కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా. మ్యామ్ పర్మిట్స్ దట్ ఆల్సో విల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కౌన్సిల్ ఐ అష్యూర్ యూ దట్ as smally as possible we'll put it on priority basis lo pettukoni, whether it's from other funds or general funds or ledanna funds from finance department తీసుకొచ్చి coordinate with water works and electrical works తీసుకొని అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం. అదర్ ఇష్యూ రైజ్ చేసిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఎక్కడెక్కడ ఫెసిలిటీ లేదో మీరు చెప్పిన ప్రకారం ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తాం. చిన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా స్లమ్ ఏరియాస్ లో చాలా ఏరియాలో ఉంటుంది. అక్కడ కూడా చిన్న లెస్ దాన్ ఏకర్ ఉన్నా కూడా అక్కడ ఫెసిలిటీస్ లేదు మ్యామ్. దానికి కూడా వీల్ ప్రపోజ్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ చేసుకొని జోన్ వైజ్ కూడా తయారు సిద్ధంగా ఉన్నాము. ఇఫ్ హానరబుల్ మేయర్ పర్మిట్స్ we will visit that complex and we'll do this one. Same Katadan kuda will give a permanent solution. Thank you. The coach, yeah, the coaches wise. एक मिनट बोल देता ये एक मिनट मेरे साथ. The honorable ma'am telling that coaches ledi around right now దాదాపుగా 900 members, exactly 897 members మన దగ్గర హానరీగా పనిచేస్తున్నారు. దే ఆర్ ఆల్ అవుట్సోర్సింగ్ బేసిస్ లో ఉన్నారు. మీరు చెప్పిన ప్రకారం కొన్ని ఏరియాలో అది ఫెసిలిటీ ఉండకపోవచ్చు, ఆ కోచ్ ఉండొచ్చు. దట్ కూడా రేషనలైజ్ చేసుకొని అక్కడ బాస్కెట్బాల్ గ్రౌండ్ ఉంది, బాస్కెట్బాల్ కోచ్ ఇస్తాం. ఎక్కడ బాస్కెట్బాల్ లేదని అక్కడ పెట్టకుండా వీల్ ట్రై టు సార్ట్ అవుట్ చేస్తాం. మీరు చెప్పిన ప్రకారం మళ్ళీ ఒకసారి వారు కూడా రెగ్యులర్ అటెండెన్స్ మన ఎలా అదర్ సిస్టమ్ కి వాడుతున్నాము, సేమ్ అటెండెన్స్ సిస్టమ్ వారు కూడా పాటించి పార్ట్ టైం వచ్చినా కూడా they will try to attendance కూడా ఆన్లైన్ లో మానిటర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. आपके रिकॉर्ड के हिसाब से, आपके ऑडिटिंग के हिसाब से 12 लोग थे. हमारे हिसाब से मुगलपुरे के पैसों पे दूसरों को तनख्वाह दी जा रही है, स्कैम किया. इसके ऊपर आप इमीडिएट इंक्वायरी करिए. श्योर. ऑफिसर ये नहीं बोल सकता जब 2 कोचेस हैं वहां 12 कोचेस से बोल के नहीं बोल सकता. जब इलेक्टेड से धमके की चोट में बोल रहा है 2 है, तो ये 12 वाले 1 लाख रुपए हर स्पोर्ट्स कॉम्प्लेक्स में क्या स्कैम कर रहा है? इस पे कौन बात? No, we will do inquiry and submit a report before the council, ma'am. आपको ये बोलना चाहूंगा, मेरे पास 1 वॉक इंस्पेक्टर है, मैं 6 वॉक इंस्पेक्टर की तनख्वाह नहीं. ये बहुत बड़ा स्कैम आपके नाक के नीचे चल रहा है. आपको इसका पता है या कौन इसमें इन्वॉल्व है, या आपको मालूम करना पड़ेगा. पर इस बात पे जो काउंसिल में बोली गई, अगर 2 कोचेस से 12 कोचेस का काफी है, उस पे हम इंक्वायरी का डिमांड करेंगे. Sure. We will surely take into that. 1 minute, Raghu. మేయర్ గారు, నాతోటి ఎక్స్ అఫీషియో సభ్యులు, ఇతర కార్పొరేటర్లందరికీ నమస్కారం. సో కార్పొరేటర్ అడిగినటువంటి క్వశ్చన్లో ఒకటే ప్రశ్నకు సమాధానం వస్తాం. ద ఆఫీసర్ షుడ్ గివ్ ఆల్ ఆన్సర్స్. 4 times టౌన్ ప్లానింగ్ విభాగం లోపల ఫైల్ కాలిపోయినాయి. ఒకటే ప్లేస్లో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో 4 సార్లు ఎందుకు షార్ట్ సర్క్యూట్ అవుతుంది? ఎందుకు అగ్ని ప్రమాదం జరుగుతుంది? అంటే ఫైల్ ఏమైనా కావాలని తగలబెడుతున్నారా? ఏడాదికి ఒకసారి మీరు ఇస్తున్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పర్మిషన్స్ని రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారా? అసలు గవర్నమెంట్ బిల్డింగ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, కొత్త బిల్డింగు,
2017లో కట్టి 2025 దాకా వచ్చినాం. ఖేలో ఇండియా అంటున్నాం, ఫిట్ ఇండియా అంటున్నాం, ఒలింపిక్స్ లో పథకాలు వస్తలేవని బాధపడతా ఉన్నాం. 100 కోట్లు ఖర్చు పెట్టి స్టేడియాలు కడతా ఉన్నారు. పని ఏం జరుగుతా ఉందంటే ఫంక్షనల్ గా వాడుతా ఉన్నారు, ఆఫీసులుగా వాడుతా ఉన్నారు. ఎందుకు 4 సార్లు ఫైర్ యాక్సిడెంట్ అయింది? కమిషనర్ గారు మీరు ఎందుకు సమాధానం చెప్పారు? సగం సగమే సమాధానం చెప్పి ఎందుకు తప్పించుకోవాలనుకుంటారు? ఒక ప్లేస్ లో 4 సార్లు ఫైల్ ఎందుకు గాలిపోతాయి ఒక ఆఫీస్ లో? అది టౌన్ ప్లానింగ్ ఆఫీస్ లోనే ఎందుకు గాలిపోతా ఉన్నాయి? దాని వెనకాల ఉన్న మతలబ్ ఏంది? యూ షుడ్ ఆన్సర్ దట్ క్వశ్చన్ కదా. Yes. ఏదో కోచ్లు లేరు, కోచ్లు ఉన్నారు, 2 కోచ్లు 11 కోచ్లు, ఇది కాదు కదా. టౌన్ ప్లానింగ్ లో ఏం జరుగుతుంది అది చెప్పండి. This is same Moghalpura Court Complex, Sports Complex, ma'am. That same issue raised by Honorable ex-officio member. It is FIR has been filed, ma'am. Inquiries are going on. Wherever అది కూడా 2 సారి మీరు చెప్పిన ప్రకారం వాట్ ఎవర్ హ్యాపన్ ఇట్స్ సేమ్ ప్లేస్ లో సేమ్ టౌన్ ప్లానింగ్ దీనిలో జరిగింది. సేమ్ టౌన్ ప్లానింగ్ ఫైల్స్ కాలం జరిగింది చెప్పారు మ్యామ్. వి స్టార్టెడ్ అన్ ఎంక్వైరీ. విజిలెన్స్ ఎంక్వైరీస్ ఆన్ మ్యామ్. వన్స్ ద రిపోర్ట్ కమ్స్ విల్ ప్లేస్ బిఫోర్ దమ్ మ్యామ్. ఇస్ ఆన్. సో విజిలెన్స్ ఎంక్వైరీ ఇస్ హ్యాపెనింగ్ సార్. అండ్ if sir give me some time sir. Recently one more sir will take action based on vigilance enquiry. Take actions. టౌన్ ప్లానింగ్ ఆఫీస్ లో ఫైల్ కాలిపోయినాయి కదా, దానికి సంబంధించిన ఫైల్ హెడ్ ఆఫీస్ లో ఏమైనా ఉన్నాయా లేవా? Sir, submission sir, from 2016 onwards all town planning files in online sir. There is no way we offline file ఏం 2016 నుంచి ముందని 2016 ముందే ఉండదు sir. If that is the 2016 case, తర్వాత if that is the case, if that is the case, what is the action taken on that particular area officer? sir we have taken Why it is happening so? we already 4 times the corporator said it is happening since 4 times. To answer this question because you're new, let CCP Garu answer that question. హానబుల్ మేయర్ గారికి అండ్ గౌరవ సభ్యులకి నమస్కారం అండి. 2016 ఆన్వర్డ్ నుంచి సార్ మొత్తం టౌన్ ప్లానింగ్ సెక్షన్ కూడా కంప్లీట్ గా ఆన్లైన్ లో ఉంది. టీపీఎంఎస్ కానీ టీఎస్బీ పాస్ కానీ దాన్ని అప్నవ్ బిల్ నవ్ ఈవెన్ దో ఫైల్ కూడా సర్కిల్ టు జోనల్, జోనల్ టు హెడ్ ఆఫీసు, సర్కిల్ ఆఫీస్ కూడా ఈ ఆఫీస్ లో సర్క్యులేట్ అవుతాయి మేడం. ఏమన్నా 2016 కంటే బిఫోర్ ఏమైనా ఓల్డ్ ఫైల్స్ ఏమైనా ఉంటే ఏమైనా కావచ్చు. వి విల్ ఎంక్వైరీ ఇట్ మేడం. ఆల్రెడీ సార్ చెప్పినట్టు ఇట్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎంక్వైరీ ఉంటే విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ ద రెస్పాన్సిబుల్. గౌరవ సభ్యులు అడుగుతున్నారు ఎన్ని రోజులు అవుతుంది ఎంక్వైరీ అవ్వడానికి? యు నో దిస్ ఇస్ బీన్ రిపీటెడ్లీ హ్యాపెనింగ్. ఐ అండర్స్టాండ్ యూ హ్యావ్ ఇట్ ఆన్లైన్ ఉన్నాయి. 2016 కన్నా ముందువి ఆన్లైన్ లేవు. సో ఆ పరిస్థితి ఏంటి అని ఇప్పటి వరకు యాక్షన్ ఏం అడుగుతున్నారు? వాట్ ఈస్ ద యాక్షన్ దట్ యూ హ్యావ్ టేకెన్? దట్ ఈస్ వాట్ గౌరవ సభ్యులు అడుగుతున్నారు. ఏమన్నా ముందు కాలిపోయినవి వదిలేద్దాం అనుకుంటున్నారా ఏంటి? దట్ ఈస్ వాట్ ఈస్ ఆస్కింగ్. మేడం 2000 స్టేట్ డివిజన్ అప్పుడు కూడా ఆల్ టౌన్ ప్లానింగ్ ఫైల్స్ కూడా డిజిటైజ్ చేశారు మేడం. ఆల్ డిజిటైజ్ చేసి ఉన్నాయి మేడం. మొత్తం అన్ని కూడా కంప్లీట్ హార్డ్ డిస్క్ లో కంప్లీట్ డిజిటైజ్ చేసిన ఫైల్స్ మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఉన్నా కూడా మన బ్యాకప్ మన దగ్గర రెడీ ఉన్నది మేడం. మన దగ్గర పొరపాటున ఏమైనా వీళ్ళు ఎంక్వైరీ మేడం, విల్ టేక్ ది యాక్షన్ ఉంటే మరి. सर साहब उनके पास डिस्क है, कहते डिस्क है. Yeah, because the subject of Moghalpura Sports Complex comes under my constituency, madam. Madam, I am thankful to you that you have given me the opportunity. Only I will ask few questions with our officers because our commissioner is new. After becoming the MLA, till today, the fire has occurred there for 4 times, madam. I personally went there along with our corporator. From there, I called to zonal commissioner and commissioner. Nobody has taken action. He didn't even come to see that. We were there. Fire brigade is there. They are doing the work. I called zonal commissioner. I called deputy commissioner. I called commissioner, the then commissioner. Nobody has even dared to come and see that. So this question I want to ask you. अगर आप ऐसा करेंगे, the irresponsibility of the officers, madam. 4 बार वहां पर आग लगी, सेम जगह पर 4 बार हम बताए, 4 बार में भी जोनल कमिश्नर वहां पर नहीं है.
आग लगने के बाद ना डिप्टी कमिश्नर आए ना कोई टाउन प्लानिंग का ऑफिसर आया। हम लोग वहां पर खड़े रहकर आग बुझाए, महल्ले के लोग आग बुझाए। सुबह जो आग के टाइम पे कोई भी नहीं आया पर। तो मैं ये पूछना चाह रहा हूँ, इतना अगर ऐसा करेंगे गैर जिम्मेदारी का काम, और कैसा होगा? मुगलपुरा स्पोर्ट्स कॉम्प्लेक्स के लिए बनाया गया मैडम, स्पोर्ट्स के लिए बनाया गया, लेकिन अब तक आप बोल रहे इंस्पेक्शन करेंगे। कितने बार इंस्पेक्शन करेंगे मैडम? कभी भी कमिश्नर आते हर हुआ। इससे पहले रोनाल्ड रोज साहब थे, एमपी साहब नकीब मिल्लत जनाब और असदुद्दीन ओवैसी साहब के साथ इंस्पेक्शन हुआ, बोले कि यहाँ से ऑफिस शिफ्ट करेंगे। उससे पहले के कमिश्नर इंस्पेक्शन करे, शिफ्ट करेंगे, उसके बाद के कमिश्नर इंस्पेक्शन करे, शिफ्ट करेंगे, कोई शिफ्ट नहीं हुआ। खाली स्पोर्ट्स कॉम्प्लेक्स नाम का ढांचा है मैडम, दरवाजे खिड़कियां भी निकल गए वहां के, कोई वहां पे मटेरियल नहीं है, कोई कोचेस नहीं है, कुछ नहीं है। Okay, sir. We'll look into it. Please, we'll look into it because same subject. Everybody is speaking about the same subject. क्योंकि उधर भी है, आपके already 4 जने बात कर लिए. Then I think I have to give a chance to Sabiha Begum भी. नहीं, please already 4 जने बात कर रहे हैं ना. Question almost 1.5 hour नहीं हो सकता ना? नहीं सर, नहीं मैडम एक मिनट आपके पार्टी बात कर लिए सब कुछ करो। ये आपकी पार्टी की तरफ से, वो पार्टी की, ये पार्टी, सब पार्टी की तरफ बात करो। मैं पूरा स्टेडियम और खातेदार के बारे में बात कर लिए। आप जो देखिए समर कोचिंग कैंप में आप स्पोर्ट्स मटेरियल सप्लाई करें मैडम, बैठा रहो। आप जो सप्लाई करें स्पोर्ट्स मटेरियल, क्या मटेरियल सप्लाई करें मैडम? 3rd क्लास मटेरियल सप्लाई करें आप स्पोर्ट्स का। मैं जाके इंस्पेक्शन किया, मैं प्रेस में बताया, आप जाके देखे। और कब देते आप? स्पोर्ट्स का कोचिंग समर खत्म हो रही 3 तारीख के दिन आप लोग दिए, जब कोचिंग खत्म हो समर कोचिंग। we will discuss about the standing committee में भी हम लोग बात कर रहे थे, आपके members को भी मालूम है, we've already agreed, yes, this time it was delayed, but from next time onwards we will give it on time, probably in January itself we'll try to give it, sir. Please sit down. Sabiha आप बात करिए, then we'll go for a tea break after this. नहीं, we will, because 2 minutes. Sabiha बात करिए, बात कर, please, बैठिए sir, please. Very good morning to Mayor Garu, Commissioner Garu, officers, ex officio members और मेरे साथी कॉर्पोरेटर्स, सभी का मैं शुक्रिया अदा करती हूँ। ये स्पोर्ट्स के बारे में अगर हम बात करें तो GHMC स्पोर्ट्स को इनिशिएटिव लेना चाहिए, क्योंकि हम देख रहे हैं कि हमारे स्टेट में और नेशनल लेवल भी हमारे पास कई प्लेयर्स ऐसे हैं जो बाहर जाकर खेलकर मेडल्स वगैरह हमारे स्टेट को या कंट्री को ला रहे हैं। तो आज मैं ये कहना चाहूँगी कि जब आपने जो डिक्लेयर किया है कि गवर्नमेंट के जानिब से इतना जो बजट, इतना जो अमाउंट GHMC को दे रहे हैं, बल्कि जो आप बता रहे हैं उसमें स्पोर्ट्स को कितना दिया गया है, और उसमें हमारे डिवीजन अल्लाहपुर को आपने कितना अमाउंट, कितना बजट दिया है, और उसमें हमारे अल्लाहपुर डिवीजन में एक गायत्री नगर एरिया में एक स्पोर्ट्स इंडोर स्टेडियम है, जो कि लास्ट गवर्नमेंट में उसको 1 करोड़ ऑफ रुपीस के साथ उसका इनाग्रेशन करके उसको कम्प्लीटली मुकम्मल तामीर करे हैं, लेकिन उसमें मेंटेनेंस ना होने की वजह से टॉप लेवल में पूरा कम्प्लीटली लीकेजेस है। और मैंने लास्ट स्टैंडिंग कमेटी में, जब मैं स्टैंडिंग कमेटी मेंबर थी, तो मैंने आपके पास ये कंप्लेंट मैंने कहा था कि लीकेजेस है, उसके बावजूद भी आपके डिपार्टमेंट से, स्पोर्ट्स डिपार्टमेंट से कोई आए नहीं, इंस्पेक्शन किए नहीं। उसकी वजह से पूरा वुडन फ्लोरिंग, जो कि 10 लाख रुपीस खर्चा करके जो वुडन फ्लोरिंग डाला गया था, वो पूरा डैमेज हो रहा। और मैं आपको ये बताना चाह रही हूँ कि पूरे GHMC में मेरा अल्लाहपुर डिवीजन गायत्री नगर एरिया से हाईएस्ट कलेक्शन हमारे GHMC को हो रहा है। 1 लाख रुपीस हमारे GHMC को उन लोग पेमेंट कर रहे हैं, पर ये जो रिपेयर्स है, जो मेंटेनेंस का प्रॉब्लम है, वो कंप्लीट कभी नहीं उस पर गौर कर रहे हैं। तो मैं चाहूंगी कि ये ऑफिसर्स इंस्पेक्शन करे और थोड़ा बजट उसको दे के पूरा जो श्योर बैठ जाइए। स्पोर्ट्स यादगिरी गारू, you have to give explanation to them. అల్లాపూర్కి సంబంధించి ఆల్రెడీ గాయత్రి నగర్లో ఉన్నటువంటి స్టేడియం నేను కూడా విజిట్ చేశాను మేడం.
దానికి సంబంధించి కొన్ని ఈవెంట్స్ను కొత్తగా పెడదాం అనుకున్నాం. ఇంకా కమిషనర్ ముందు పెట్టలేదు దాన్ని. కొత్తగా కమిషనర్ వచ్చిన తర్వాత దాని మీద డిస్కషన్ జరగలేదు. ఆల్రెడీ నాకు గతంలో కూడా ఇన్ఫార్మ్ చేశారు. సో హార్డ్లీ ఈ వీక్లో దానికి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన కోచెస్ ఎవరు ఉన్నారు అనేది కూడా ఏర్పాటు చేస్తున్నాం మేడం. ఎక్స్ అఫీషియో యాదగిరి గారు, ఎక్స్ అఫీషియో మెంబర్ గారు కూడా అడిగారు, స్పోర్ట్స్ మెటీరియల్ గురించి కూడా అడిగారు. యూ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ టు దట్. సార్ అట్లాగే కాటేదానికి సంబంధించి సార్, కాటేదానికి సంబంధించి ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్గా వచ్చింది మాకు. When the officers are speaking, why don't you all sit down? Mere questions adigaru, officers are giving you the answers, so why can't you have patience? Kuchon baith jaiye sab. Yeah, he's giving you an answer. He's giving you an answer. Sit down. All of you, mere questions adiginanta sepu officers are listening. When they want to answer you back, why do you want to andaru okate sar maatladutunte vallaki em ardhamaitadi which question to answer? Please cooperate. Okay. Yeah. Okay, that's what I will tell. I will tell you. Let him answer the question. Then I will tell him. I will give the instructions to him. Sir, madam, అట్లాగే మన చార్మినార్కి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు మెటీరియల్ మీద బాగాలేదు అని చెప్పేసి ఒకటి వచ్చింది. అది నాతో కూడా ఎమ్మెల్యే గారు ఫోన్లో మాట్లాడారు. నేను దానికి చెప్పాను. ఇమ్మీడియట్గా కన్సర్న్డ్ ఏజెన్సీ ఎవరికైతే మనం కాంట్రాక్ట్ ఇచ్చామో వాళ్ళతో మాట్లాడాను. మళ్ళీ మెటీరియల్ కూడా చేంజ్ చేశారు వాళ్ళు. అది కూడా మెటీరియల్ ఇవ్వడం కూడా ఎట్లా ఇచ్చారంటే, మనం సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనేది 6 years నుంచి 16 years పిల్లల మధ్యన వాళ్ళకు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకు మాత్రమే మెటీరియల్ ఇవ్వడం జరిగింది. దానికి కొన్ని మనం కాంట్రాక్ట్ పంపించేప్పుడు ఖైరతాబాద్ ఎస్సీ గారు దాన్ని టెండర్ ప్రాసెస్ చేస్తారు. అప్పుడు చేసినప్పుడు టోటల్గా ఆ ఏజ్ని బట్టి దానికి సంబంధించిన మెజర్మెంట్స్ ఎట్లా ఉంటాయో ఆ మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఏజెన్సీ ఉందో సార్ ఏజెన్సీ ఉందో వాళ్ళకి చెప్పాము, అది మార్చి మళ్ళీ మీకు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. I think we are taking 15 minutes. No. 15 minutes break for tea. No, we are taking 15 minutes break for tea, please.